హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 46 పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. ఈశ్వర్ నుండి బాహుబలి వరకు ఆయన సినీ ప్రస్థానం, తెలుగు సినిమా స్థాయిని పెంచిన వైనం, బాక్సాఫీస్ వద్ద ఆయన రికార్డులను ఇందులో చూడండి. ప్రభాస్. ఇది పేరు కాదు, బ్రాండ్. ఈ ఒక్క పేరు చెప్తే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బద్దలవుతాయి. వందల కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్లు షేక్ అవుతాయి. ఆరడుగుల కటౌట్. హీరో అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అందమైన చిరునవ్వు. కల్మషం లేని మనస్తత్వం. ఎంత ఎదిగినా ఒదిగిపోయే గుణం. ఇవన్నీ ఒకచోట చేరితే ప్రభాస్. అందుకే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ. ఎవరైనా సినిమాలు చేసి పేరు తెచ్చుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీకే పేరు తెచ్చిన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాకి ముందు, బాహుబలి తరువాత అనే రేంజ్లో తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన హీరో ప్రభాస్. ఇప్పుడు అందరూ వాడేస్తున్న పాన్ ఇండియా అనే పదాన్ని క్రియేట్ చేసిందే ఆయన. అందుకే ఆయన కింగ్ ఆఫ్ బాక్సాఫీస్. అలాంటి ప్రభాస్ నేడు 46 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి స్పెషల్ ఆర్టికల్ మీకోసం. 2002లో విడుదలైన ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. సీనియర్ హీరో కృష్ణంరాజు నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆరంభం అంత గొప్పగా లభించలేదు. హైట్ ఎక్కువగా ఉన్నాడని, అదే ఆయనకి మైనస్ అని చాలామంది కామెంట్స్ చేశారు. ఆ తరువాత రాఘవేంద్ర సినిమాతో కూడా అదే రిజల్ట్. దీంతో అసలు సినిమాలు చేయాలా, లేదా వదిలేసి వెళ్లాలా అనే ఆలోచనలో పడిన సందర్భం. అలాంటి సమయంలో వచ్చిన సినిమానే వర్షం. నిర్మాత ఎన్ఎస్ రాజు కథ, శోభన్ దర్శకత్వం, ప్రభాస్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. అప్పటివరకు ఆయన హైట్ గురించి మాట్లాడినవారు, అసలు హీరో అంటే ఇలాగే ఉండాలి కదా అని రేంజ్లో ప్రభాస్ మెప్పించాడు. ఈ ఒక్క సినిమా ప్రభాస్ కెరీర్నే మార్చేసింది. నా సినిమా చూసి ఓజీ చేశారు. సీన్స్ అలానే ఉన్నాయి. కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ కామెంట్స్ ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ఛత్రపతి అనే చెప్పాలి. మాస్లో ఆయన ఫాలోయింగ్ పెంచిన సినిమా. వర్షం హిట్ అయింది కానీ ముందు ముందు ఎలాంటి సినిమాలు చేయాలి అని డైలమా. ఆ సమయంలో ఈ బాడీకి మాస్ అయితేనే పర్ఫెక్ట్ అంటూ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ప్రభాస్. ఒక్క అడుగు, ఒక్క అడుగు అనే డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఒక్క అడుగుతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు ప్రభాస్. మాస్ మాత్రమే కాదు, క్లాస్తో కూడా కుమ్మేశాడు. వర్షం, ఛత్రపతి లాంటి సూపర్ హిట్స్ తరువాత ప్రభాస్ కేవలం కమర్షియల్ సినిమాలకే సెట్ అవుతాడు. అతనిలో వేరియేషన్స్ లేవు. అలా అయితే కష్టం అన్నారు చాలామంది. అలా అన్నవారందరికీ డార్లింగ్ సినిమాతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు ప్రభాస్. ఆ తరువాత మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి తనలోని వర్సటాలిటీని ఆడియన్స్కి రుచి చూపించాడు. కేవలం మాస్ మాత్రమే కాదు, క్లాస్ సినిమాలతో కూడా కుమ్మేస్తానని నిరూపించుకున్నాడు. బాహుబలితో గ్లోబల్ స్టార్ రేంజ్కి. బాహుబలి, బాహుబలి 2 ఈ రెండు సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు ప్రభాస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ డ్రామా ఇండియన్ సినీ రూపురేఖలనే మార్చేసింది. ఒక హీరో ఒక సినిమా కోసం ఒక 6 నెలలు లేదా ఒక ఏడాది కాలం పని చేయవచ్చు. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాల కాలాన్ని వెచ్చించాడు అంటే దర్శకుడిపై తనకున్న నమ్మకం. ఆ నమ్మకమే అతనికి ఈ స్థాయిని కలిగించింది. ఈ సినిమా కోసం అతను తీసుకున్న శ్రమ, డెడికేషన్కు నభూతో నభవిష్యతి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్. బాహుబలి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలయ్యాయి. సౌత్ ఇండియన్ హీరో నుండి నేషనల్ సెలబ్రిటీగా మారిపోయాడు. కానీ ఈ 3 సినిమాలు మళ్లీ ప్రభాస్ కెరీర్కి కాస్త బ్రేక్ వేశాయి. ఆయన స్థాయి సినిమాలు కాకపోవడంతో ఫ్లాప్స్గా నిలిచాయి. సలార్, కల్కి సినిమాలతో జూలు విదిల్చిన సింహంలా వరుసగా 3 ఫ్లాప్స్తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజపాయింట్ అయ్యారు. కానీ ఆయనకు తెలుసు కదా తన ఫ్యాన్స్కి ఎలాంటి సినిమాలు కావాలని. అదే సమయంలో ప్రశాంత్ నీల్తో సలార్ సినిమా చేశాడు ప్రభాస్. ఆయన బాడీకి పర్ఫెక్ట్ ఎలివేషన్ పడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా క్లియర్గా చూపించింది. దాంతో జూలు విదిల్చిన సింహంలా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ప్రభాస్ స్టామినాని మరోసారి రుచి చూపించింది. ఇక ఆ తరువాత వచ్చిన కల్కి సినిమా ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
రాజసాబ్తో వింటేజ్ డార్లింగ్ లుక్లో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా రాజాసాబ్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చాలా కాలం తరువాత వింటేజ్ డార్లింగ్ లుక్లో కనిపించబోతున్నాడు ప్రభాస్. హారర్ అండ్ కామెడీ కంటెంట్తో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు నేటిజన్స్. స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ఫౌజీ సినిమాలపై భారీ అంచనాలు. రాజసాబ్ తరువాత ప్రభాస్ నుంచి మరో 4 భారీ సినిమాలు రానున్నాయి. వాటిలో మొదటిది ఫౌజీ. ఆర్మీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్తో సలార్ 2, నాగ్ అశ్విన్తో కల్కి 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లైనప్ ఉన్న ఏకైక హీరో అంటే ప్రభాస్ అనే చెప్పాలి. కేవలం ఈ 6 సినిమాలతోనే ఇండియా లెవెల్లో 10,000 కోట్ల బిజినెస్ జరగనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కదా ప్రభాస్ని బాక్సాఫీస్ బాద్షా అనేది. గొప్ప వ్యక్తిత్వం. వెండితెరపై ప్రభాస్ ఎంత పవర్ఫుల్గా కనిపిస్తాడో రియల్ లైఫ్లో అంత మృదుస్వభావి, తక్కువగా మాట్లాడే, స్నేహపూర్వకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఎదుటివారికి భోజనం పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయాన్ని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చెప్పడం మనం చూసే ఉంటాం. అలా వ్యక్తిత్వంలో కూడా గొప్ప వ్యక్తి ప్రభాస్. అలాంటి ప్రభాస్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని 10 టీవీ నుంచి మన డార్లింగ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రభాస్ కేవలం ఒక నటుడు కాదు, ఒక బ్రాండ్. ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. తెలుగు సినిమా గతిని మార్చిన ఈ డార్లింగ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.